హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ప్రస్తుతానికి మన హైదరాబాద్ ఆరెంజ్ ట్రాన్స్పోర్ట్ గ్యారేజ్ అప్పులో ఉన్నామండి. ఈరోజు ఈ బస్సు కొచ్చిన్ వెళ్తుందండి. ఈ కొచ్చిన్ వెళ్ళి బస్సు గురించి పూర్తి విశేషాలు మీకు చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్, మన వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకు ఒక విధమైన సపోర్ట్ లభిస్తుందండి. దీని ద్వారా మీకు మరిన్ని వీడియోలు చూపించడం అవుతుంది. ప్రస్తుతానికి మన కొచ్చిన్ బస్సు ద్వారా ఉంది. ఈ బస్సు విశేషాలు మీకు చూపిస్తాను, చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ బస్సు మల్టీ యాక్సెల్ 11R MG మోడల్ సూపర్ క్లాస్ లగ్జరీ వాల్వో బస్సు ఇది. అలాగే ఈరోజు ఈ బస్సు యొక్క విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా డ్రైవర్ క్యాబిన్లోనే డ్రైవింగ్ సిస్టమ్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టీరింగ్ చూపిస్తాను. స్టీరింగ్ దగ్గర ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు చూడొచ్చు. బస్సు స్టీరింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే హార్న్ కూడా ఈ బస్సు స్టీరింగ్లోనే ఇవ్వడం జరిగిందనమాట. ఇక వేగ పరిమితికి వస్తే స్పీడ్ లిమిట్ ఈ బస్సుకు కూడా 120 వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇది బ్యాక్ సైడ్ కెమెరాకి సంబంధించిన డిస్ప్లే. బ్యాక్ సైడ్ కెమెరా ఉంటుందన్నమాట బస్సు బ్యాక్ సైడ్. అది డిస్ప్లే ఈ విధంగా డిస్ప్లేలో చూపిస్తుంది అనమాట బస్సు రన్నింగ్లోనే. ఇది బస్సు బాడీ పైకి లేపే బటన్. ఈ బటన్ వస్తే బస్సు బాడీ పైకి లేస్తుంది అనమాట. అలాగే ఇది బ్యాటరీ లెవెల్ చూపించే బటన్ అన్నమాట. ఇది బ్యాటరీ బటన్. అలాగే ఇది బ్యాక్ సైడ్ వీల్స్ పైకి లేస్తాయి అనమాట. వెనకాల వీల్స్ పైకి లేస్తాయి ఈ బటన్ వస్తేనే. అలాగే ఇది వర్షం పడినప్పుడు స్కిడ్ అవ్వకుండా సిస్టమ్ అన్నమాట. ఇది ఈ బటన్ వస్తే వర్షం పడినప్పుడు బండి స్కిడ్ అవుతుంది అనమాట బస్సు. అలాగే ఇది బండి డౌన్లో ఉన్నప్పుడు ఈ బటన్ వస్తే బండి డౌన్ రాకుండా కాస్తుంది అనమాట ఇది ఈ బటన్. అలాగే ఇది హ్యాండిల్ బ్రేక్ కంట్రోల్. ఇది బండి బాగా డౌన్లో వెళ్తున్నప్పుడు ఈ హ్యాండిల్ని ఒత్తితే బండి ఇంజిన్ని బ్రేక్ కంట్రోల్ చేస్తుంది అనమాట. బ్రేక్ మీద భారం పడకుండా ఇంజిన్ కంట్రోల్ చేస్తుంది అనమాట బండి డౌన్లో వెళ్తున్నప్పుడు ఈ బటన్ ఈ విధంగా ఒత్తితే. అలాగే బస్సుకి సంబంధించిన ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా ఈ బటన్ ద్వారా ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది మొత్తం కూడా. చూడొచ్చు ఇక్కడ డిస్ప్లేలోని. ఇక్కడ ఈ బటన్ ఇక్కడ ఈ విధంగా ఒత్తితే మన సెల్ ఫోన్ టైప్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా మొత్తంగా చూపిస్తుంది చూడొచ్చు. ఇది ఈ బ్యాటరీ కెపాసిటీ అన్నమాట. బ్యాటరీ లెవెల్ ఇది. బ్యాటరీ లెవెల్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే విధంగా చూపిస్తుంది. ఇది ఎయిర్ లెవర్. ఇది 10 నుంచి 11 వరకు ఉంటుంది. అయితే బాడీ కొంచెం పైకి లేస్తుంది కాబట్టి కొంచెం తక్కువ చూపిస్తుంది. మామూలుగా అయితే 10 నుంచి 11 వరకు ఉంటుంది. అలాగే ఇది ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్. ఇది ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ ఈ విధంగా చూపిస్తుంది. అలాగే ఇది ఎయిర్ 3 ట్యాంకుల్లో ఎయిర్ ఎంత ఉన్నది ఈ విధంగా చూపిస్తుంది అనమాట. 3 ట్యాంకులు కూడా ఫుల్గా ఉండాలి ఇప్పుడు ఎయిర్. అలాగే ఇది హీట్ ఆర్పిఎం. ఇది ఇంజిన్ ఆర్పిఎం సంబంధించింది ఇది. అలాగే మొత్తం ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా ఈ విధంగా ఉంటుందన్నమాట. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా డిస్ప్లే చూపిస్తుంది. ఇది మైలేజ్, డీజిల్ యావరేజ్ మైలేజ్ 2.9 ఉంది. ఎంత యావరేజ్ వస్తుందో కూడా ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది ఈ విధంగా. మొత్తం కూడా అంతా కూడా ఎలక్ట్రికల్ సిస్టమ్ అన్నమాట. ఇవన్నీ కూడా డిస్ప్లేలో అన్ని ప్రతిదీ కూడా ఈ విధంగా చూపిస్తుంది. అలాగే ఇది లీటర్ డీజిల్ 485 లీటర్లు ఉన్నప్పుడు ఈ 485 లీటర్లకి 1423 కిలోమీటర్లు వెళ్తుందన్నమాట. ఎన్ని లీటర్లు ఉంది, అలాగే ఎన్ని లీటర్లకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో కూడా డిస్ప్లేలో మనకు చూపిస్తుంది అనమాట సిస్టమ్ ఈ విధంగా. చూడొచ్చు. ఇది మొత్తం అంతా కూడా ఎలక్ట్రికల్ సిస్టమ్ అన్నమాట. మనకి ఏది కావాలనేది ఇక్కడ ఎలక్ట్రికల్ దీని ద్వారా మనం మొత్తం మెసేజ్ ద్వారా చూసుకోవచ్చు అనమాట. మన సెల్ ఫోన్ ఏ విధంగా ఉంటుందో అలా మొత్తం సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట ఇందులోని. అలాగే డ్రైవర్స్. ఇది ఏ డ్రైవర్ ఎంతవరకు నడిపారు, ఎన్ని కిలోమీటర్లు నడిపారు కూడా ఇక్కడ వస్తుందన్నమాట డిస్ప్లేలోని. ఎక్కువ తక్కువ కాకుండా కిలోమీటర్లో మొత్తం కూడా డిస్ప్లేలో ఈ విధంగా చూపిస్తుంది. అలాగే మన అల్లారం కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇందులోనే, మన టైమింగ్ అల్లారం కూడా. అలాగే ఇది ఇంజిన్ సీసీ ఏ విధంగా ఉన్నది కూడా ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది. ఇది బస్సుకు సంబంధించిన ఎలక్ట్రికల్ మొత్తం కూడా ఇక్కడ ఈ విధంగా ఉంటుందన్నమాట. మన సెల్ ఫోన్ లాగా అన్ని సెట్టింగ్స్ ఉంటాయి. మనకి బస్సు ఏదైనా ట్రబుల్ దేనిలో ఏ ట్రబుల్ వచ్చినా మనకి మెసేజ్ రూపంలో వస్తుంది. అది డ్రైవర్ చూసుకొని మ్యాక్సిమం డ్రైవర్ ఆ మెసేజ్ని చూసుకొని దాన్ని ఫాలో అవ్వడం కోసం ఈ విధంగా ఉంటుందన్నమాట. అందుకోసమనే బెంగళూరులో మనకి వాల్వో బస్కి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కడ బస్సు ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా మ్యాక్సిమం డ్రైవర్కి తెలుసుకునే విధంగా ఉండడం కోసం ఈ విధంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డిస్ప్లేలో మొత్తం బాడీ అన్నీ కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంజిన్ సంబంధించి, అలాగే బస్సు గాలి ఎయిర్ సంబంధించింది, బస్సు బాడీకి సంబంధించి మొత్తం మెకానికల్, ఎలక్ట్రికల్ అన్నీ కూడా ఇక్కడ మెసేజ్ రూపంలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ బటన్ ఉంటుంది. ఈ బటన్ ఈ విధంగా ఒత్తితే మనకు మెసేజ్లు అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు మనకు మెసేజ్ చూపిస్తుంది. ఆ మెసేజ్ చేస్తే పలానా ప్రాబ్లం ఉందని చెప్పేసి డ్రైవర్కి సూచన ఇస్తుంది అనమాట. ఇది డ్రైవర్ ఫాలో అయ్యి మ్యాక్సిమం డ్రైవర్ ఈ విధంగా దీన్ని రికవరీ చేస్తారన్నమాట. డ్రైవర్ అవ్వని పక్షంలో
కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మొత్తం వాల్వో సంబంధించిన అన్నీ కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే ఇది బస్సు గేర్ సిస్టమ్, మనం ఏ గేర్లో ఉంది ఏ గేర్లో వెళ్తుంది కూడా ఇక్కడ ఇలా ఈ విధంగా డిస్ప్లేలో చూపిస్తుంది. చూడొచ్చు ప్రస్తుతం అయితే ఏలో ఉంది ఆటోలోని. అలాగే ఈ గేర్ బాక్స్ మన లారీలాగా పెద్ద పెద్ద గేర్ బాక్స్ గేర్ రాడ్లు ఉండవు. ఈ విధంగా డ్రైవర్ సీట్ కానుకొని సింపుల్గా ఈ విధంగా ఉంటుంది. ఈ గేర్ బాక్స్లో ARNM అని ఉంటుంది. ఏ అంటే ఆటోమేటిక్, ఎం అంటే మాన్యువల్, ఎన్ అంటే న్యూట్రల్, ఆర్ అంటే రివర్స్. మన బండి రన్నింగ్లో వెళ్తేప్పుడు ఏలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా అదే గేర్లు వేసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఎంలో పెడితే ఓన్లీ మాన్యువల్లో ఒకటే గేర్లు వెళ్తుంది అనమాట. అలాగే ఆర్లో పెడితే రివర్స్, అలాగే ఎన్లో పెడితే న్యూట్రల్ అనమాట. ఈ విధంగా గేర్ బాక్స్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే ఇది స్టీరింగ్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే పెడల్ అనమాట. ఇదైతే క్లచ్ కాదు. ఈ బస్సులు వాల్వో బస్సులు అన్నిటికైతే క్లచ్ అయితే ఉండదు. ఇది కాల్తో ఒత్తి పట్టుకుంటే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అవుతుందన్నమాట. అలాగే ఇది బ్రేకు సెంటర్లో ఉన్నది. అలాగే రైట్ సైడ్ ఉన్నది అయితే ఎక్సెటర్ అనమాట. బస్సు లోపల చూద్దామండి, లోపల భాగం. ఇక బస్సు లోపల భాగం చూస్తే ఇవన్నీ కూడా సూపర్ లగ్జరీ స్లీపర్ క్లాస్ బెర్త్లు అనమాట. ఇవన్నీ కూడా అయితే కొన్ని బస్సులకైతే కిందనే సిట్టింగ్స్ ఉంటాయి, పైన బెర్త్లు ఉంటాయి. కానీ ఈ బస్సు మాత్రం మొత్తం కూడా లగ్జరీ సూపర్ క్లాస్ బెర్త్లు అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా బెర్త్లకి ఏసీ సిస్టమ్ అయితే ఈ విధంగా పైన ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అలాగే అడాప్టర్ ఛార్జర్స్ కూడా ఈ విధంగా ఏసీ సిస్టమ్ పైనే ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు లేటెస్ట్ బస్సులకి అయితే కిందన ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ మల్టీ 11 పాత బస్సులకి అయితే ఈ విధంగా పైన ఇవ్వడం జరిగింది. అలాగే ఏసీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. స్లో స్పీడ్ కూడా ఉంటుంది. అలాగే బెడ్ లైట్, ఆఫ్ లైట్లు కూడా అన్నీ కూడా ఈ విధంగా పైన ఇవ్వడం జరిగింది ఈ మల్టీ 11 బస్సులకి అయితేనే. అలాగే కిందనే ఈ విధంగా ప్రతి సీటుకి కూడా టీవీ ఇవ్వడం జరిగింది. ఈ మల్టీ 11 బస్సు అన్నింటిలో కూడా ప్రతి బెర్త్కి టీవీ ఉంటుంది, ఎవరి బెర్త్ గారికి సపరేట్గా. అలాగే కింద విషయానికి వస్తే కింద బెర్త్ కూడా ఈ విధంగా ఏసీ సిస్టమ్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది అనమాట. మనం ఏసీ స్లో చేసుకోవచ్చు, స్పీడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే టీవీ రిమోట్ కూడా ఇక్కడ మన పైన ఇవ్వడం జరిగింది. మన కింద పడుకున్న తర్వాత పైన ఈ విధంగా టీవీని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట పడుకొని. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే టీవీ కూడా ఏ బెర్త్కి ఆ బెర్త్ కూడా సపరేట్గా టీవీలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ప్రతి బర్త్కి 2 ఏసీలు ఉంటాయి. ఒకటి తల భాగాన, ఒకటి కాళ్ళు భాగాన కూడా 2 ఏసీలు ఉండడం జరుగుతుంది ప్రతి బెర్త్ కూడా. అలాగే ఈ పై బెర్త్కి వెళ్ళాలనుకునేవారు ఈ విధంగా మెట్లు ఉంటాయి. ఈ మెట్లు గుండా పై బెర్త్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రతి సీటుకి కూడా టీవీలు ఉండడం జరుగుతుంది అన్నమాట. సపరేట్గా ఏ బెర్త్కి వాళ్ళకే టీవీలు ఉంటాయి. అలాగే దాని ఆపరేటింగ్ కూడా పైన అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మల్టీ 11 సూపర్ లగ్జరీ వాల్వో బస్ యొక్క లోపల విశేషాలు ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే క్యాబ్ను కూడా ఈ విధంగా ఉంటుంది. డ్రైవర్ క్యాబ్ను, డ్రైవర్ సీటు అన్నీ కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ మల్టీ 11 వాల్వో బస్కి అయితేనే. బస్సు ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక లైటింగ్ విషయానికి వస్తే లాంగ్ నుండి డెప్పర్ వరకు, అలాగే బంపర్ దగ్గర పడే లైటింగ్ వరకు కూడా ఏవి ఫోకస్ లైటింగ్ అయితే ఇవ్వడం జరిగింది లైట్లు. బస్సు బాడీ షేప్ అయితే పైన గ్లాసులతో అయితే అందంగా ఇవ్వడం జరిగింది. అలాగే గ్లాసులు అందంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఎవరు అనుకోవద్దు. అత్యవసర ప్రమాద పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం పైన గ్లాసులు తప్పనిసరిగా పగలగొట్టుకొని బయటకు రావచ్చు అనమాట. ఇక టైర్ల విషయానికి వస్తే వీటికి కూడా మిచెలిన్ టైర్లే ఇవ్వడం జరిగింది. వాల్వో బస్సులు అన్నింటిలో కూడా మ్యాక్సిమం మిచెలిన్ టైర్లే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎక్కువగా. ఇది ఫ్యూల్ ట్యాంకు సుమారు 500 లీటర్లు పట్టే డీజిల్ ట్యాంకు బస్సు బాడీ కింద ఈ విధంగా ఉంటుంది. అయితే దీనికి అవతల సైడ్ నుంచి 2 వైపుల నుంచి కూడా ట్యాంక్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇది బస్సు ఎమర్జెన్సీ ఎగ్జిట్. అత్యవసర పరిస్థితుల్లో ఈ డోర్ తీసుకొని లోపల నుంచి బయట రావచ్చు అనమాట. దీనికోసం మరొక వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. అలాగే ఇవి గ్లాసులు అందంగా ఉన్నాయని చెప్పేసి ఎవరు కూడా అనుకోవద్దు. అత్యవసరం ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం ఈ గ్లాసులు పగలగొట్టుకొని లోపల నుంచి బయటకు రావచ్చు అనమాట. అలాగే ఇది ఇంజిన్కి ఎయిర్ మెస్ అనమాట. లోపల ఇంజిన్కి గాలి తగలడం కోసం ఎయిర్ మెస్ అటువైపు ఇటువైపు ఈ విధంగా ఉంటుంది. అలాగే బస్సు ఇంజిన్ ఇది ప్రతి వాల్వో బస్సు కూడా ఇంజిన్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అలాగే ఇది బస్సు బ్యాక్ సేపు. అలాగే ఇది కెమెరా, బ్యాక్ కెమెరా. ఇది కెమెరా తాలూకు డిస్ప్లే ఫ్రంట్ డ్రైవర్ దగ్గర ఉంటుందన్నమాట డిస్ప్లే. అలాగే ఇవి బ్యాక్ సైడ్ లైట్లు అనమాట. అయితే ఇప్పుడు లేటెస్ట్ బస్సులకి అయితే లైట్లు పెద్దగా ఇవ్వడం జరిగింది, కానీ వీటికైతే కొద్దిగా చిన్నగా ఇవ్వడం అయితే జరిగింది.
సో ఫ్రెండ్స్, ఇది కొచ్చిన్ వెళ్ళే మన మల్టీ 11R వాల్వో బస్సు యొక్క విశేషాలు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొకసారి ఈ కొచ్చిన్ వెళ్ళే రూట్ కూడా మీకు మొత్తంగా పూర్తిగా చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, అలాగే మన వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి చేరువవుతుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడా బాయ్ బాయ్.